హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి 3 బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే పెద్దవాళ్ళ సైజ్ అనమాట. నెక్ పైకి ఉంటే ఎలా కట్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ మార్పు జరుగుతుందని చూసేయండి. చూడండి, నేను 3 ఒకేసారి వేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ అనమాట. మనకు సైజుకి తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా ఇది మెజర్మెంట్గా పెట్టేసుకొని మనం కట్ చేసుకుందాం. ఇది కొంచెం కరెక్ట్గా లేదని చెప్పారు. అంటే చంక దగ్గర పట్టేయడము, హ్యాండ్ పైకి పోయినట్టుగా ఉండడము అలా ఉందన్నమాట. దీన్ని సెట్ చేస్తూ కట్ చేసుకోవాలి. ఇది స్టిచ్చింగ్ కూడా బాగలేదండి. ఎవరు స్టిచ్ చేశారో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా లేదు. చూడ్డానికి మెస్సీగా ఉందన్నమాట బ్లౌజ్ అంతా. ఇంకా దీంతో మనం మెజర్ చేద్దాం. వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే చెప్పారు దీంట్లో. మన స్టైల్లో ఇంకా మనం కట్ చేద్దాం. చూడండి, ఓపెన్స్ అటువైపు నుండి జెయింటింగ్ అనేది నా వైపు ఉందన్నమాట. బ్లౌజుల కింద వేసినవన్నీ 3 ఒకేసారి వేసేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ మర్చేసుకొని టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రా క్లాత్ వరకు ఒక మార్కింగ్ 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇప్పుడు బ్లౌజ్ యొక్క హైట్ అండి. చూడండి, బ్లౌజ్ యొక్క హైట్ బ్యాక్ డాట్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉంటే అంత పెట్టేసుకొని వచ్చిన దానికంటే ఒక 1/4 ఇంచ్ పైకి మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే బ్యాక్ సైడ్ పట్టేసినట్టుగా ఉందన్నమాట. ఎందుకు పట్టేసినట్టుగా ఉందో మీకు చెప్తాను చూడండి. నేను ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ పెడుతున్నాను కదా, చూస్తూ ఉండండి. అలాగే లైక్ చేయండి. చూడండి, చంకదింపు అయితే మార్కింగ్ వేస్తున్నాను సైజ్ ప్రకారం. నేను వచ్చిన దానికంటే కుట్ల కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ మిడిల్కి మర్చేసుకొని నెక్ మార్కింగ్ కూడా వేసేయాలి. చూడండి, ఇలా కింద మనం కుట్టుకు వదిలేసిన క్లాత్ వదిలేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి చూడండి, నెక్ కోసం మార్కింగ్ పెట్టేసాం కదా. నెక్ ఎంత ఉందో అంత పెట్టేద్దండి. కొంచెం 1/4 ఇంచ్ పైకే పెట్టండి. ఎందుకంటే మనం స్టిచ్ వేసినప్పుడు మళ్ళీ కిందకి దిగుతుంది కాబట్టి. ఇప్పుడు మనం చంకదింపు వేసాము, నెక్ వేసాము. మనకు కావాల్సింది చెస్ట్ లూజ్ అనమాట. చూడండి, ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూసుకుంటే చెస్ట్ లూజ్ అనేది మనకు వచ్చేస్తుంది కదా. అదేవిధంగా చూసుకుంటున్నాను చూడండి. ఇలా ఈ విధంగా చూసుకోవాలి. ఫస్ట్ హుక్స్ నుంచి చంక కింద కుట్టు వరకు చూడండి 9.5 ఇంచులు అలా ఉందన్నమాట. పెట్టేస్తున్నాను 9.5 ఇంచులు. ఇక్కడ మనకు నడుము లూజు, చెస్ట్ లూజు ఎంత ఉందనేది మనం ఇప్పుడు 9.5 ఇంచులు 4 ప్లేస్ చేసుకుంటే వచ్చేది చెస్ట్. 9 ఇంచులు నడుము ఉందండి. 9 4 భాగాలుగా ప్లేస్ చేసుకుంటూ వచ్చేది నడుము లూజ్ అనమాట. ఇక్కడ మనకు నడుము లూజ్కి చెస్ట్కి పెద్ద తేడా ఏం లేదు. 36 వచ్చేసి నడుము లూజ్ ఉంది, 38 వచ్చేసి చెస్ట్ లూజ్ ఉందన్నమాట. ఇంకా ఈ బ్లౌజ్ని నేను ఎలా కట్ చేస్తాను, నెక్ పైకుంటా అనేది మీరైతే క్లియర్గా చివరి వరకు చూడండి. అలాగే లైక్ ఇచ్చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చెస్ట్ దగ్గరకు ఒక లైన్ అయితే వేసేసాను కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ నీట్గా సమానంగా పెట్టేసుకొని షోల్డర్ కోసం పైన నేను 2.5 ఇంచులు పెట్టాను చూడండి. కింద వచ్చేసి 2.5 పెట్టాను. ఎందుకంటే 36 సైజ్ కదా. నెక్ లూజ్ వచ్చేసి 2.5 పెట్టాను. కింద వచ్చేసి 2.5 ఇంచులు పెట్టేసి నెక్ రౌండ్ అయితే తిప్పేశాను. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత షోల్డర్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా, ఎందుకంటే స్టిచ్చింగ్ కోసం మనకి ఇటువైపు అటువైపు స్టిచ్చింగ్ పడుతుంది కదా, దానికోసం. ఇప్పుడు వచ్చేసి ఈ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకోవాలండి. ఇచ్చేసుకొని చూడండి, నెక్ అనేది మనకు పైకి ఉంది కాబట్టి ఈ చంక దగ్గర 1.5 ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి. మనం మామూలుగా బ్లౌజ్కి ఎంత చెప్తాం, 1.5 ఇంచు. నెక్ హెవీ డీప్గా ఉంటే 1 ఇంచ్ అలా చెప్తాం కదా. ఖచ్చితంగా ఇక్కడ నెక్ పైకి ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్ పెట్టేసుకోవాలండి. 1.5 ఇంచ్ పెట్టేసుకుంటే వాళ్ళకు షోల్డర్ దగ్గర పట్టినట్టు కాదనమాట. ఇంకా ఆమ్ రౌండ్ అయితే చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, పైన 1/4 ఇంచ్ కుట్టుకు వదిలేసుకొని ఆమ్ రౌండ్ ఎంత ఉందనేది చెక్ చేసుకుంటే నాకు 8 ఇంచులు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసేయాలి. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ డాట్ ఈ విధంగా. నెక్ పైకి ఉన్నప్పుడు చంక దగ్గర 1.5 ఇంచ్ అనేది కంపల్సరీ అనమాట. అలాగే డాట్ వచ్చేసి 5 ఇంచెస్ పొడవు వరకు వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు నెక్ పైకి ఉంది కదా, డాట్ పొడవు 5 వరకు వేసుకోవచ్చు. వెడల్పు మాత్రము 1 ఇంచేనండి. అంతకు ఎక్స్ట్రాగా అయితే అవసరం లేదు. ఇప్పుడైతే మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేయాలి. ఇక్కడ ఏం మార్పు జరిగింది చూడండి, చంక దగ్గర 1.5 ఇంచులు కాకుండా 1.5 ఇంచులు పెట్టేసుకున్నాను. అంటే మనకి ఇక్కడ పట్టేసినట్టుగా ఉందని కస్టమర్ కంప్లైంట్ చేసిందనమాట. అంటే వాళ్ళు 1.5 ఇంచో తక్కువ పెట్టారనమాట. 1.5 ఇంచు తక్కువ పెట్టి కట్ చేయడం వల్ల ఆ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం 1.5 ఇంచ్ పెట్టి మార్కింగ్ వేసేసుకున్నాం. నెక్ పైకి ఉన్నప్పుడు ఎవరికైనా చంక దగ్గర 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇంకా నడుము దగ్గర క్రాస్గా బ్యాక్ డాట్ నుంచి సైడ్ వైపున కొంచెం క్రాస్ ముక్కలు తీసేయడం వల్ల
బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుందన్నమాట. చూడండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. నేను అన్ని బ్లౌజులు ఒకేసారి వేసి కట్ చేసినప్పుడు నేను క్లాత్ని ఇంకా కదపను అనమాట. ఎందుకంటే కదిపితే మళ్ళీ అన్నీ సెట్ చేయాలి కాబట్టి. ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అండి, పెద్దవాళ్ళ సైజ్ కదా, ఇంకా నేను స్ట్రేట్ కటింగే మార్కింగ్ వేస్తున్నాను. అలాగే మనం అన్నీ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి అటువైపున క్లాత్ అనేది సరిపోతుందా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కింద ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మళ్ళీ నెక్కులు అనేవి చిన్నగా అయిపోతాయి కదా. మనకు కరెక్ట్గా ఉండాలన్నమాట క్లాత్ అనేది. 3 కూడా సరిగ్గా ఉన్న తర్వాతే మార్కింగ్ వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేనైతే ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ వేసేస్తున్నాను. ఇంకా ఇది వచ్చేసి స్ట్రేట్ కటింగ్ అండి, క్రాస్ కటింగ్ అయితే కాదు. ఈ విధంగా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసేయాలి చుట్టూరా. ఇలా ఇలా నీట్గా వేసేసి బ్యాక్ పార్ట్ తీసేసుకోవడం. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈ చంక దగ్గర బాక్స్ షేప్ ఇచ్చేసుకొని 1/2 ఇంచ్ లోతు అనేది తీయాలి. అలాగే అది చిన్న సైజా పెద్ద సైజా అని పక్కన పెడితే ఫ్రంట్ హైట్ అనేది ఖచ్చితంగా బ్లౌజ్లోంచి చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి చంక దగ్గర 1/2 ఇంచ్ లోతు అయితే మార్కింగ్ వేసేస్తున్నాను. ఈ మూలన మనకు మెయిల్ షేప్ బాక్స్ వేస్తాం కదా, అక్కడ మూలన 1/2 ఇంచ్ లోతు అనేది మార్కింగ్ పెట్టేస్తున్నాను కటింగ్ కోసము. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ యొక్క ఉక్స్ పట్టి నెక్ సైడ్ ఎంత ఉందా అనేది చెక్ చేసుకోండి. మీకు టేప్తో అర్థం కావట్లేదు అనుకుంటే నెక్ డైరెక్ట్గా పెట్టేసి కూడా మార్కింగ్ వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్రంట్ హైట్ వచ్చేసి 13.5 అండి, ఖర్చులతో కలిపి ఇక్కడ ఈ విధంగా. ఇప్పుడు వచ్చేసి నెక్ మార్కింగ్. నెక్ అనేది కరెక్ట్ సైజ్ ప్రకారం రావాలి కాబట్టి సైజ్ పెట్టేసి అయినా తీసుకోవచ్చు, లేదంటే టేప్తో అయినా చెక్ చేసుకోవచ్చు. ఇంకా సైడ్ కుట్ల వైపు క్లాత్ కూడా సరిపోతుందా లేదా అని నేను ఇక్కడ చూసుకుంటున్నాను అనమాట. నాకు ఒక 1/2 ఇంచ్ కిందకి దించాల్సి వచ్చింది. మనం ఇప్పుడు ఇవన్నీ చూసుకోలేదనుకోండి, బ్లౌజ్ కుట్టిన తర్వాత సైడ్ కుట్లు వేస్తూ ఉంటే ఎగుడు దిగుడుగా వస్తాయన్నమాట. అలాగే ఫ్రంట్ నెక్ చూడండి, ఒక సైడ్ ఉన్న నెక్ తీసుకొని ఈ విధంగా ప్లేస్ చేసి మార్కింగ్ వేసేసుకోవాలి. కరెక్ట్గా సైజ్ ప్రకారం నెక్ అయితే వచ్చేస్తుంది. ఎక్కువ కాదు, అలా అని చెప్పేసి తక్కువ కాదనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫస్ట్ హుక్స్ నుంచి 4 హుక్స్ వరకు మార్కింగ్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ షేప్ ఇవ్వడమే. చూడండి ఈ విధంగా. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. డాట్స్ వచ్చేసి చూడండి ఏ సైజ్ అయినా అవ్వనివ్వండి, ఆ సైజుని బట్టి వేసేసుకోవాలన్నమాట. అంటే షోల్డర్కి ఎదురుగా రావాలి ఏ సైజ్ అయినా కానీ. కస్టమర్ బ్లౌజ్కి అయితే నేను చెక్ చేస్తున్నాను అనమాట. పెద్ద సైజ్ కదా, చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని చెప్పేసి. నార్మల్గానే ఉందన్నమాట. ఇంకా నేను ఇక్కడ 3.5 ఇంచులకు అంటే 3 ఇంచులకు ఫస్ట్ పాయింట్, డాట్ గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు, పొడవు వచ్చేసి కొంచెం తక్కువగా 2.5 ఇంచులు అలా వేసాను. ఒక సైడ్ మిడిల్లో వేసాను, ఆమ్ రౌండ్ సైడ్ అనేది మెయిన్ డాట్ వేసేస్తే వచ్చేస్తుంది. ఇది 4వ డాట్ కూడా ఉందండి, అంటే 4th డాట్, అది కూడా వేసేయాలన్నమాట. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా నీట్గా కట్ చేసేసుకోవడమే మొత్తం కూడా. ఈ విధంగా కట్ చేసేస్తే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి ఇలా నీట్గా 3 ఒకేసారి వేసి కట్ చేస్తున్నాను. చూడండి ఇలా నీట్గా కట్ చేసేసుకోవాలి మొత్తం కూడా. ఇలా ఇక్కడ సైడ్ వైపున మనం ఎక్స్ట్రాగా క్లాత్ అనేది కనిపిస్తుంది కదా, అదంతా తీసేయాలండి. కింద తగులు ఉండడం వల్ల కొంచెం వదిలేసి పెట్టాల్సి వచ్చిందనమాట. ఈ విధంగా తీసేసిన తర్వాత ఎక్కడికక్కడ టక్స్ పెట్టేసుకోండి. ఏంటంటే ఇన్ని బ్లౌజులు కట్ చేసినప్పుడు అన్నిటికీ మార్కింగ్ వేయం కదా, ఇలా టక్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ వచ్చేసి నాకు 2 లైనింగ్స్కి కొంచెం క్లాత్ అనేది తక్కువగా ఉందన్నమాట. అవి దీని తర్వాత కట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ రెడ్ కలర్ దాంతో మీకు హ్యాండ్స్ చూపిస్తాను. చూడండి చాలా హెచ్చు తగ్గులుగా ఉంది కదా, అది మొత్తం నీట్గా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ నీట్గా కట్ చేసేసుకొని మనం హ్యాండ్ కట్ చేయాలి. చూడండి ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసి కింద హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి. నన్ను 3 బ్లౌజులు కూడా లోడింగ్ తిప్పాలండి. లోడింగ్ తిప్పాలి, ఒక 2 పైపింగ్ వేయాలన్నమాట. ఇంకా నేను డైరెక్ట్గా హ్యాండ్ తీసుకొచ్చి ఎలా ఉందో అలా హైటు చంకదింపు అన్నీ మార్కింగ్ పెట్టేసి కట్ చేస్తానన్నమాట. చూడండి ఈ విధంగా టైట్ కుట్ల దగ్గరకు ఒక మార్కింగ్, బ్లౌజ్ హైట్ దగ్గరకు ఒక మార్కింగ్ పెట్టేసుకుంటాను. అలాగే చంకదింపు దగ్గర ఒక మార్కింగ్, టైట్ కుట్టు ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని ఈ విధంగా షేప్ ఇచ్చేసుకుంటాను. చూడండి ఇలా. ఇక్కడ నేను 1/2 ఇంచ్ కుట్టు కొదలలేనని నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి, చిన్న చిన్న పొరపాట్లే బ్లౌజులు పాడైపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను 1/2 ఇంచ్ హైట్ పెట్టకపోయింటే
నాకు బ్లౌజ్ హైట్ అనేది తగ్గేదనమాట. కస్టమర్ మళ్ళీ కంప్లైంట్ చేసేది. కాబట్టి ఖచ్చితంగా మీరు కట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించిన తర్వాత కట్ చేయండి. ఏదైనా ఆలోచనలో ఉంటూ కట్ చేశారనుకోండి బ్లౌజులు పాడైపోతాయి. కాబట్టి ఏ ఆలోచన లేకుండా ఫ్రెష్గా కట్ చేయండి. చూడండి, ఇప్పుడు నేనైతే కర్వ్ అయితే తీస్తున్నాను. షోల్డర్ దగ్గర 1 ఇంచ్ వదిలేసుకొని చంకకు టైట్ కుట్టుకు మిడిల్లో 30 ఇంచ్ లోతు తీసేయాలన్నమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి. అలాగే హ్యాండ్స్ అయిపోయాయి, మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఈ మిగిలిన క్లాత్లో నేనైతే క్రాస్ బెల్టులు తీస్తున్నాను. చూడండి, మిగతా క్లాత్లు నాకు సరిపోలేదు. నేను ఇంకా వాటికి వేరే లైనింగ్ తీసివేశాను. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకు కొంచెం హెల్త్ అనేది కొంచెం బాగాలేదనమాట. నా వాయిస్ వింటేనే మీకు అర్థం అవ్వచ్చు. ఫుల్ కోల్డ్ కాఫ్ అనమాట. ఇంకా దానికోసం మెడిసిన్స్ అయితే వాడుతున్నాను. కాబట్టి కొంచెం తక్కువగానే స్టిచ్ చేస్తున్నాను నేను. నాకు మెడిసిన్స్ అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా ఏదో ఒక రకంగా మత్తుగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి కొంచెం స్టిచ్చింగ్ తక్కువగా చేస్తున్నాను. కొంతమంది కామెంట్ చేస్తున్నారు, ఇలా కొన్ని సైజెస్ పెట్టి ఆ సైజ్ ప్రకారం కట్ చేయండి అని చెప్పేసి. నేను కొంచెం ఫ్రీ అవ్వగానే కట్ చేస్తానండి. నేను స్టిచ్చింగ్ తక్కువగానే చేస్తున్నాను, కానీ కొంచెం హెల్త్ డిస్టర్బ్ వల్ల నేను వీడియోస్ కూడా కంటిన్యూగా పెట్టలేకపోతున్నాను. కాబట్టి మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నాకు కొంచెం క్యూర్ అయిన తర్వాత మీరు ఏవైతే అడిగారో అవి నోట్ చేసుకొని మరి వీడియోస్ అయితే చేస్తాను. చూడండి, ఇంకొక హ్యాండ్ కూడా కట్ చేస్తున్నాను. ఇంకా ముక్కలు అయితే జాయింట్ పడతాయండి. ఇంకా స్టిచ్చింగ్లో చూసుకుంటాను. ఇంక ఇది వచ్చేసి ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయ్యింది అనుకుంటే మాత్రం లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.